లెక్కగలవా నరహరి పుట్టాలెక్కగలవా? ఎవరారు? నేనుండే ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి చెప్తున్నావురా? ఆ తూరు పొలం నుంచి. ఆ ఊరిగానురే ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టిందంట కదరా? అవునండి. ఎంతకి ఇచ్చావురా? 100 రూపాయలుండి. 100 రూపాయలా? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నావుండి? అప్పుడు తగలేస్తున్నావా సన్నాచే? అందుకే కదా నీ పిల్లలు లేచి వెళ్ళిపోయిందే. ఏమండి ఆ మాటకొస్తే మీ పిల్లంగా లేచిపోలేదు. చెప్పు తీసు కొడతాను. ఎందుకండి? నా పిల్లలు లేచిపోలేదు, నేనే వదిలేశాను. అవునండి, పేదోడి పిల్లమైతేనేమో లేచిపోయింది అంటారు, మీలాగా ఉన్నోడి పిల్లమైతేనేమో ఇడిచిపెట్టేసి ఉంటారు. ఆ చుట్ట మొక్కండి. ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి, ఓ మగపిల్లాడు కూడా పుట్టాడండి. మగపిల్లడా? ఎట్ట పుట్టాడురా? ఎట్టా పుడతాం ఏంటండి, కాపురం చేస్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తెలిసిన ఇంటి మీదగా రావడం నాదే బుద్ధి తక్కువ. రే ఎవడైనా సరే మన ఇంటి మీదగా రావాల్సిందే. 16 నేనండి. డౌట్ రావు సరే. అమ్మా లూసుబ్బయ్య, అమ్మ బాబోయ్ పొద్దున్నే మీకు దొరికానా? అమ్మ నాయన చూసామంటారా మనవడా, సొరకాయలు ఎట్ట పండించాను. కాయికి రూపాయి కాడికి పడ్డా 6,000 ఆదాయం వచ్చింది. 6,000కే సంబరపడిపోతావేంటి తాత? ఇదే చేలో నేను 12,000 సంపాదిస్తాను. అదట్ట గురు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత. ఒరే బోసా, నా 16వ ఏట నుంచి పెంచుతున్న మేసం రాయి దీంతవరకు దీలా. నువ్వు గాని 12,000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టను. చిట్టి, ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు. ఒక పిలుపు పిలిస్తే బేరమైనా తగులుతుందంటావా? అయితే ఇంకే పిలిచేస్తాను. చీరల బండి వచ్చింది. చీరల బండి వచ్చిందే, పదండి సోదా. వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను అట్టబో. చీరలు ఉన్నాయమ్మే. కంచి, ధర్మపురం, నైలాక్స్, బాయిల్, నేత, జనతా చీరలా? వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు, అంటే సగం ధరకి అమ్ముతున్నారు. అయితే నువ్వు ఇంటి ధరకి అమ్ముతావా? అబ్బే, ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా. అందుకని నెలకు 5 రూపాయలు చొప్పున వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది. ఏది ఆ నైలాక్స్ చీరవు? నా దగ్గర మగాడికి పని కొంచెం చీరలు లేవయ్యా, అన్నీ ఆడవాళ్ళవే. ఆగో, చేలో పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతాను. నేనెవరో తెలుసా? ఖబర్దార్ కనక మహాలక్ష్మిని. నా మనవడు ఎవరో తెలుసా? ఊరికి మనగాడు. అయితే నాకేమిటంట? ఏంటి తాత, ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది. పట్టుకుపోతున్నావా? చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదూ. ఉండు నీ సంగతి చూస్తాను. చూడు కబడ్దారు, నా సంగతి దూరదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు, అప్పుడు చూసుకుందాం. ఏమయ్యో, నీ ఊరొచ్చావు కదా అని ఫోర్స్ కొడుతున్నావా? ఫోజా, పొరపడ్డావు. మన ఫేసే అంత. వస్తా. కూరగాయలు అమ్ముకోవటానికి టౌన్ కు రాకపోతావా? అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా? రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా. ఏం చేస్తావో చేసుకో. చిట్టి, కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన పరువు పోయింది. నమస్కారం అండి వరదరాజు గారు. ఓహో కనకమా, ఏమిటి వారం రోజుల నుంచి కనిపిస్తలేదు? ఏముందండి, వ్యాపారాలు బాగాలేవు, సీజన్ చాలా డల్ గా ఉంది. మళ్ళీ ఒక 1000 రూపాయలు చీరలు ఇప్పిస్తే. మరి బాకీ డబ్బులు? వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి. ఇదిగోండి. ఇదిగో అప్పారావు, డబ్బు జమేశాను. 4 వాయిల్ చీరలు, జనతా చీరలు ఒక 10, నైరస్ చీరలు ఒక 1/2 డజన్ ఇచ్చేయి. అవన్నీ వాడికి తెలుసుగానే. కబుర్లు ఏమిటి కనకం? కబుర్లు మా దగ్గర. కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి గాని. కొట్టేదే దెబ్బ. చేతిండి. తీయపోతే ఏమవుతుంది? గొడవ అవుతుంది. కనకం, నీ కష్టం చూడలేని వాడిని నేను ఒకనున్నాను అని గుర్తుంచుకో. నువ్వు మొయ్యలేని బరువులు ఏమన్నా ఉంటే నేను మోస్తాను. నిజంగా మోస్తావా? పోలీస్ బేడీని మోస్తావా? మోస్తావా? ఆర్గండి వెంకటగిరి ఆయిల్, ఫుల్ ఆయిల్, ఉలి చీరలో. ఇదిగో
ఏమాయ్ ఇలారా వస్తున్నాయమ్మా. అనవసరంగా చీరలమని పిలుస్తున్నావు. బాగున్నారమ్మా? బాగున్నారండి. చెప్పండమ్మా, ఏం చెల్లు కావాలి? 6 గంట వెంకటగిరా, వాయిలా, ఫుల్ వాయిలా, ఉలువులా? దీపావళి పండక్కి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు? నేనేదో ఒకేసారి 50 100 వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా. మీరెంత సంపాదిస్తున్నారు? నెలకు 10 రూపాయలు కట్టలేరా? 10 రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించేవాడికి తెలుస్తుంది. చాలండి, మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు, సంక్రాంతికి ఆఫ్ ఆయిల్ కొన్నాడు, శివరాత్రికి ఫుల్ ఆయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంకు కంచుపట్టి చీర కొన్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండక్కి చీరలు కూడానా? ఎందుకులేమ్మా, తీసుకుపోమూట. అయ్యో, మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి, 10 రూపాయలు ఎంతండి? మీరు పట్నంలో బార్లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే? ఇదిగో నేను బీరు తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో ప్యాకాడుతూ ఆ పక్కనే బార్ లో బీరు తాగారు కదండి. మీరు ప్యాకాట్ కూడా ఆడుతున్నారా? అయ్యో, మన పిల్లలు ఏమైపోతారండి. నేను ప్యాకాట్ ఏమిటి? ఇదిగో నేను ప్యాకాట్ నువ్వు చూసావా? మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? ప్యాకెట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యో, నేనెక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి, నన్ను ఎందుకు సప్తవసనాలకి చక్రవర్తిని చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడికి ఇచ్చేయి. అలాగే. ఇదిగో 2 నెలల వాయిదా ముందే తీసుకు. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు చూడండి అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఏ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చెరి. ఏది? ఇదా? తీసుకోండి. నిన్న మీ ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు కదూ. ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది. దిగిరా. ఏమిటి ఖబర్దార్ పిచ్చి కోతలు కూస్తున్నావు? చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలేం లేవు. చీరల బిజినెస్ చేసేది కదా అని చీప్ గా చూస్తున్నావు కదూ. ఎవరు వీళ్ళంతా? పాతకేడీలా? వీడు జగదాంబ టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు. వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లు అమ్ముతాడు. వీడు వసంత టాకీస్ దగ్గర బఠానీలు అమ్ముతాడు. వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు. వీడు సాగర్ టాకీస్ దగ్గర సవరాలు అమ్ముతాడు. అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళు అన్నమాట. అవును, నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు. అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటొచ్చారు. చూడండి, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. పగలు చేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు. మిమ్మల్ని కొట్టి మీకు ఆయన చేయటం నాకు ఇష్టం లేదు. మేమిద్దరం చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి. మీ ఇద్దరు చూసుకునేదంటే నీ స్థితి నేను చూస్తాను. సరే, ఇంతగా ముచ్చట పడిపోతున్నారు, కాదనటం ఎలా? ఓ చిన్న పన్యం. నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను, కానీ మీ అందరి ఒళ్ళు హూణం అయ్యేలా చేస్తాను. రేయ్, ఏదో మాయ చేస్తున్నట్టున్నాడు, వేసేయండి. అరుపులు మన ముందు కొట్టండి రా. రెడీ, షూట్. అయ్యయ్యో, కొట్టండి రా. అలా పనిచేయాలి. ఈ సవరాలు, బజ్జీలు, కాలక్షేపం పట్టాను ఇలా దెబ్బలాట్లకి. చివరయ్యా, రేయ్. ఈసారి పేట రౌడీలను పిచ్చుకువచ్చి కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీద కాలు దవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చెయ్యి. అమ్మలేదు గిమ్మలేదు. చేస్తావా? ఈ చీరల మూట పట్టుకెళ్ళి ఆ కొండవతల పారేయమంటావా? నేను చేస్తాను. నేను మ్యూజిక్ పాలడిగితే ఇవ్వనా, పెరుగడిగితే ఇవ్వనా,
గోవులాంటి దానివే గోపెమ్మ కూతురా ఆ, 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 పలుపేసిన్నే కట్టనా కాస్త మేతడిగితే పెట్టనా గంజి కుడి తడిగితే పట్టనా బడితే తిరగేసిన్నే తోలనా నీ కమ్ముల్లి సిరేస్తే బాధయ్యన్నా ఆ పాటే పట్టించన్నా హాయ్ 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 గాలి తాకితే కన్నే కన్నె పిల్లని హా 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 చెంగు పట్టనిస్తావా ముద్దు పెట్టుకుంటే నీ బుగ్గనిచ్చుకుంటావా సై అంటే సై అన్న సైకిల్ పాప సయ్యాట మనవే సందె గోపిక పాలడిగితే ఇవ్వనా గడ్డ పెరుగడిగితే ఇవ్వనా పలుపేసినే కట్టనా కాస్త మేతడిగితే పెట్టనా ముద్దె పొగరు చచ్చె కెసరు ముద్దుగో ఉట్టి కొడితే పిట్ట వగలు ఉండవేయిక కన్నయ్యేడు కయ్యానికి కాదుకో కన్నయ్యేడు కయ్యానికి కాదు తెలుసుకో తగ్గవమ్మ తగ్గ జోడు తగ్గవమ్మ తగ్గ జోడు నువ్వు చూసుకో మూట సర్దుకుంటాను పేట చేరుకుంటాను గాలి కొట్టి ఇస్తే నా సైకిల్ ఎక్కి వెళ్తాను నీ పేరు చెప్పుకుంటూ నీరు చదివిత్రా ఇకనైనా సాగని ఇంటికి అత్త పాలడిగితే ఇవ్వనా గడ్డ పెరుగడిగితే ఇవ్వనా పలుపేసినే కట్టనా కాస్త మేతడిగితే పెట్టనా పోతే చిట్టి బట్టల వ్యాపారంలో ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నోసార్లు తగలే కానీ ఎప్పుడు నాకేమీ కాలేదే ఇతను చేయపడగానే నెత్తురు రేమందేమిటే రామయ్య రామస్వామి ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఏమిటో మీరు నన్ను ఇట్టెట్టు ఇలా భోజనానికి పిలవడం ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమోనని నాకు డౌట్ గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా. నువ్వు ఆడదాను అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి.